నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు మనం అమ్మమ్మ నాన్నమ్మల కాలం నుండి శనగలు సాతాలింపు చేసుకుందామండి. పిల్లలకి ఆఫ్ డేస్ ఇచ్చారు, ఈవినింగ్ వేసరికి ఏదో స్నాక్ అవసరం అవుతూ ఉంటుంది. అయితే రోజు ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ కాకుండా ఇట్లా మనం ట్రెడిషనల్గా ఉండే శనగలు సాతాలింపు చేసుకోవచ్చండి. శనగలు చాట్ చేయడానికి నేను రాత్రి శనగలు నానబెట్టాను. అవి రాత్రి అంతా నానితే శనగలు బాగా నాని త్వరగా ఉడుకుతాయి, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఈ శనగల్ని ప్రెషర్ కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను, ఎక్కువ నీళ్ళు పోయకూడదు, ఆ నీళ్ళని వంపేస్తాం కదా. నీళ్ళు పెట్టి ఒక 4 విజిల్స్ రానిద్దాం. ప్రెషర్ పోయిందండి, శనగలు తీసాను, బాగా కుక్ అయినాయి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం బాండీ పెట్టి ఆయిల్ వేసానండి, ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, కరివేపాకు వేస్తున్నానండి. తాలింపు ఫ్రై అయిందని మనం ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, దీనిలో వేసేద్దాం. కొంచెం వాటర్ ఉంది, దాంతో వేసి దీనిలో టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేస్తున్నాను. ఇంకా బాగా కలపాలి. కొంచెం వాటర్ కూడా ఉంది కదండి, కొంత బాగా పడుతుందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసేటప్పుడైనా కొంచెం సాల్ట్ వేసేయచ్చు, నేను మర్చిపోయానండి, ఇప్పుడు వేసాను. శనగలు ఇలా తీసుకోవడం వల్ల మంచి ఫైబర్ అండి, మంచి ప్రోటీన్ కూడా. ఇప్పుడు శనగలు సాతాలింపు రెడీ అయిందండి, మనం దీన్ని చాట్ కట్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, కట్ చేసిన ఆనియన్స్, అలాగే సరిగా కట్ చేసిన టమాటా వేసుకోవాలి. ఇలా చాట్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. లెమన్ స్క్వీజ్ చేయాలి. ఒక స్పూన్ చాట్ పౌడర్ కూడా వేసానండి. తాలింపు వేసిన శనగలన్నీ వేసి మొత్తంగా కలపాలి. దీనిలో కొరియాండర్ వేసుకోవచ్చు, అలానే క్యారెట్ తురుము, కొబ్బరి తురుము మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి, నేను వేయట్లేదు. లెమన్ వేసాం కదండి, మనం ఇప్పుడు సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, చాలకపోతే వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే నాటు శనగలతో 2 రెసిపీస్ అండి, శనగల చాటు, శనగల సాతాలింపు. టమాటా ఆనియన్ వేస్తే ఇష్టపడరండి, అటువంటి వాళ్ళకి ఇట్లా శనగలు తాలింపుగా చేయొచ్చు. ఇట్లా చాట్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా ఇవ్వచ్చండి. చాలా సింపుల్గా స్టవ్ దగ్గర ఎక్కువసేపు లేకుండా మనం ఈ సమ్మర్లో చేసుకోదగ్గ స్నాక్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.